నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. వైసీపీ పార్టీ నుంచి ఆ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది సీనియర్లు కూడా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న పరిస్థితి. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు జిల్లాల వారీగా మీటింగ్లు అయితే పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా అకౌంట్స్పై మరి ప్రభుత్వం దృష్టి సారించి అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డిలో ఎలాంటి మార్పు కనిపించట్లేదు. సోషల్ మీడియా అకౌంట్ ప్రతి ఒక్కరికి ఉండాలి, పోస్టులు మాత్రం కంపల్సరీ పెట్టాలని చెప్పి ఆయన చెప్పడం కావచ్చు. ఇక ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్న సందర్భంగా ఈ 6 నెలల్లోనే పూర్తి వ్యతిరేకత మూటగట్టుకుందని కావచ్చు. అలాగే ప్రజల్లోకి వెళ్తాననుకున్న జగన్మోహన్ రెడ్డి మరి ప్రజల్లోకి వెళ్లకుండా కార్యకర్తలకి ఇలా మీటింగ్ పెట్టాన్ని ఎలా చూడొచ్చు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. సో జగన్మోహన్ రెడ్డి మరి కొద్ది రోజుల్లో జనంలోకి వెళ్ళబోతున్నారు అని చెప్పి మొన్నటిదాకా వార్తలు వచ్చాయి. సో జనంలోకి జగన్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని వాళ్ళు డిజైన్ చేసుకోవడం అయితే జరిగింది. సో మరి అలా వెళ్ళాలి అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి అయితే ఇప్పుడు వరుస షాకులు తగులుతున్నాయి. ఎందుకు అంటే ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళి ఏం చెప్పుకోవాలో తెలియట్లేదు ఆయనకి. ఇందులో ఇది అవ్వకముందే మళ్ళీ ఆ పార్టీ నుంచి చాలామంది సీనియర్లు కూడా బయటికి వెళ్తున్నారు. సో ఇంత డ్యామేజ్ ఆ పార్టీకి జరుగుతుంది, అసలు ఆ పార్టీ అస్తిత్వమే ఉంటుందో లేదో అనుకునే పొజిషన్లో కూటమి ప్రభుత్వంకి 6 నెలల్లో వ్యతిరేకత వచ్చింది అని మాట్లాడుతున్నారు ఆయన. సో రేపు ఆయన జనంలోకి వెళ్ళినా కూడా ఆయన మాటలు జనాలు నమ్మే అవకాశం ఉందా? అసలు మరి ఈ సీనియర్లు అందరూ కూడా పార్టీని వీడుతున్న వేళ ఆయన అసలు మళ్ళీ ప్రజల్లోకి వెళతారా? అలాగే ఆయన ఆరోపిస్తున్నట్టు కూటమి ప్రభుత్వానికి 6 నెలల్లో అంత వ్యతిరేకత ఉందా? మీరేం చెప్తారు? అసలు 6 నెలలు ఇంకా కాలేదు, అయింది అనుకుందాం. ఇవాళకి అయింది, కరెక్ట్గా ఇవాళకి 6 నెలలు అయిందండి కూటమి ప్రభుత్వం వచ్చి కదా. నువ్వు 6 నెలల్లో నువ్వేం చేస్తావు? నీ ప్రభుత్వ హయాంలో 2019లో ఏమీ చేయలేదు. 8 నెలల తర్వాత నువ్వు ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టావు, నువ్వు ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో. వీళ్ళు ఆల్రెడీ పథకం ఒకటి ఇంప్లిమెంట్ చేశారు కదా మొన్న దీపావళికి. 2వది చేయడానికి రెడీగా ఉన్నారు కదా, 3వది చేయడానికి రెడీగా ఉన్నారు కదా. అసలు నువ్వు చేయలేదని చెప్పడానికి అసలు ఎట్లా చెప్తావు? నువ్వు అబద్ధం చెప్పినట్టేగా. నువ్వు ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టి సూపర్ 6లు సూపర్ 7లు అంటారు, ఇవ్వరు అంటున్నావు. నిన్న మరి ఇచ్చారని చెప్పాలి కదా. ఒక పథకం అమలైంది, మిగతా 5 ఏవయ్యాయని అడగకుండా అంటే ఇక్కడే నువ్వు ప్రజల్ని మోసం చేస్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు ఏ మొహం పెట్టుకుని ప్రజల దగ్గరికి వెళ్తావు? ప్రజలు నిన్ను తన్నారా? ఇప్పుడు నువ్వు వెళ్ళే టైంకి ఇంకొక పథకం ఏదైనా అమలైపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇంకో మంచి ఒక ప్రభుత్వం సంచలన నిర్ణయం ప్రకటించింది చూసారా? తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకి పింఛన్ ఇస్తామని. ఇంత అద్భుతంగా ఉందండి అది. ఏమిటి చేయలేదంటే ఆ సూపర్ 6 ఒకటే పట్టుకోకు, ఇంకా ఎక్స్ట్రాగా వాళ్ళు ఏం చేస్తున్నారో వాటి గురించి కూడా మాట్లాడు అని మనం జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాం. నువ్వు అసలు పెన్షన్లు ఇవ్వడానికి ఏడ్చావు, నువ్వు పథకాలు ఇవ్వడానికి ఏడ్చావు, ఇస్తున్నానని చెప్పి మోసం చేసావు. అన్ని చోట్ల నువ్వు అప్పులు చేసి ప్రతి శాఖలోనూ అప్పులు మిగిల్చి వెళ్ళావు. ఇవన్నీ మాట్లాడు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ప్రజల్లోకి వెళ్ళి అవి మాట్లాడు. అవి మానేసి ఎప్పుడు చూసినా ఈ 15,000 ఇవ్వలేదు, మరొకటి ఇవ్వలేదు, ఇంకా అదే ఊకదంపుడు కొడితే అసలు అక్కడ కూర్చున్న వాళ్ళకు కూడా పిచ్చెక్కి పారిపోతారు. ఆ వైసీపీ వాళ్ళు నేను చెప్పేది. ఆల్రెడీ ఒక్కొక్కడు జారుకుంటున్నాడు సీనియర్స్ అందరూ. ఇంకా ఆఖరికి గోడకు చెప్పుకోవాలి ఆయన. ఆ స్టేజ్ తెచ్చుకుంటున్నాడు ఆయన. ఎందుకు చెప్తున్నా అంటే మీరు అన్నారు, ఆయన ఏం చెప్తున్నాడు కార్యకర్తల్ని, మీరందరూ కూడా సోషల్ మీడియాలో అకౌంట్ ఉండాలి, మీకు పోస్టులు పెట్టాలి రోజు అంటాడు. ఇంకపోతే వీళ్ళందరినీ కూడా నియోజకవర్గాలకు వెళ్ళండి, మీరు కార్యకర్తల్ని సమీకరించి మీటింగ్స్ పెట్టమంటున్నాడు. ఏం పెట్టమంటున్నాడు? ప్రతి చోట మీరు ధర్నాలు చేయండి, అంటే అల్లకల్లోలం సృష్టించండి అన్నట్టుగా చెప్తున్నాడు. దేనికి? ఈ పథకాలు అమలు కాలేదంటాడు, అక్కడ వెళ్ళి మాట్లాడమంటాడు. మహిళలు వచ్చేప్పుడు వీపు చెట్ల కొడతారు పెట్టి, అంతే కదా. ఇప్పుడు మాకు ఆల్రెడీ గ్యాస్ ఇస్తున్నాడు నాయన, నువ్వు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నావు? మాకు విద్యాదీవెన వస్తుంది, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? మాకు లేని కంగారని వాళ్ళు నిలదీస్తారు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గాలు 175 నియోజకవర్గాల్లో వీళ్ళు కనుక ఇలాంటి పనులు చేస్తే ప్రజాగ్రహాన్ని చవిచూస్తారు. వీళ్ళు ఏదైనా అల్లకల్లోలం చెయ్యాలని చూస్తే ముందు వీళ్ళందరూ జైల్లో కూర్చుంటారు. జగన్మోహన్ రెడ్డికి ఏం పోయింది? తాడేపల్లిలో కూర్చుని ఇవన్నీ వేడుక చూస్తాడు ఆయన. నష్టపోయేది వీళ్ళే కదండి. అందుకే కదా ఇవాళ అవంతి శ్రీనివాస్ వెళ్ళిపోతున్నాడు, ఇవన్నీ చూసి భరించలేక భయపడి. ప్రజలు కొడతారనే భయపడుతున్నాడు ఆయన. సో మరి ఇదే కాకుండా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు, 6 నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది. సో ప్రజాగ్రహం ఎక్కువైపోయి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే నెల నెల ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. మా ఫ్యామిలీ విషయం,
ఈ రేషన్ బియ్యం విషయం కావచ్చు, ఈ కాకినాడ పోటీ ఇలాంటివన్నీ కూడాను డైవర్షన్ చేయడం కోసం వీటిని తెర మీదకి తీసుకొస్తున్నారు అంటున్నారు. సో దాన్ని ఎలా చూడొచ్చండి? డైవర్షన్ ఏంటండి? అక్కడ వాస్తవాలు ప్రజలకు చూపిస్తే డైవర్షన్ అంటాడేంటి? పిచ్చెక్కింది ఏమన్నా? కాకినాడ పోర్టులో ఏం జరిగిందో చూశాడు, వెళ్ళి పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అన్నాడు. అంటే అది డైవర్షనా? అంటే మీరు చేసిన అక్రమాలు బయట పెడితే అది డైవర్షన్ పాలిటిక్సా? బియ్యం ఎగుమతి తప్పే ఉందని అడిగో, నీకు బుద్ధి ఉందా అసలు? ఈవెన్ ద్వారంపూడి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు కదా, మేము ఆ ఎగుమతి చేయడం వల్లే అక్కడ చాలామంది కరోనా టైంలో వాళ్ళు చచ్చిపోకుండా బతికారు, మనం ఇచ్చిన బియ్యం వల్లే అంటాడు. ఏంటో అంటే అక్రమ రవాణాలు చేసి ప్రాణాలు కాపాడని చాలా గొప్ప విషయం అంటాడు. అంటే నీకు ఏదైనా అవార్డు ఇవ్వాలా? నీకు ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు? మీరు అంటున్నారు ఏంటి ఇప్పుడు మా ఫ్యామిలీ మీద పడుతున్నారు. మీ ఫ్యామిలీ మీద ఎవడు పడ్డాడు? నువ్వే నీ ఫ్యామిలీ విషయాలు బయటకు తీసుకొచ్చు. నీ చెల్లెలు నువ్వు బయటకు పంపిస్తే నీ చెల్లెలు మాట్లాడుతుంది నీ మీద. తెలుగుదేశం వాళ్ళు మాట్లాడలా. ఎవడు కూడా మీ ఫ్యామిలీ ఆడవాళ్ళ జోలికి ఎవడు రాలేదు, తెలుగుదేశం వాళ్ళు కానీ తెలుగుదేశం కూటమి కానీ. నువ్వు నీ నోరు పడేసుకున్నావు పవన్ కళ్యాణ్ మీద, నీ వాళ్ళు పడేసుకున్నారు ఆడవాళ్ళ మీద నోర్లు. అంటే అది కూడా అప్పట్లో ప్రతిపక్షం మీద. కాబట్టి నువ్వు మాట్లాడక సిగ్గుగా ఉంటుంది వినటానికి కూడా. అసలు ఇప్పుడు మీరు చేసిన తప్పిదాలు బయట పెడితే ఇది డైవర్షన్ పాలిటిక్స్ అంటావా నువ్వు? అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా? నిన్న చాలా ఫ్రెష్గా ఉన్నాడు, చూసారో లేదో జగన్మోహన్ రెడ్డి. నిన్న ప్రెస్ మీట్లో చాలా ఆఫ్టర్ ఏ లాంగ్ టైం జగన్మోహన్ రెడ్డి చాలా ఫ్రెష్గా కనిపించాడు. అంతకుముందు అంతా టెన్షన్గా ఉన్నాడు. ఇంకొక ఆరోపణ చేస్తున్నాడు, రాష్ట్రంలో ఉన్నది మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ కలెక్టర్లు, అట్లని చెక్ పోస్టులు మీవే, అన్నీ మీవే కదా, రేషన్ బియ్యం అక్రమంగా ఎట్లా వెళ్తుంది అంటే మీరు తడిస్తేనే కదా వెళ్తుంది. అండ్ ఈ స్టెల్లా షిప్ అని ఉంది, దాన్ని మాత్రం టెస్ట్ చేశారు, దాని పక్కన ఇంకో షిప్ ఉంది, ఆర్థిక మంత్రి వాళ్ళ రిలేటివ్ది, అది ఎందుకు చెక్ చేయలేదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మీరేమంటారు దాన్ని? ఇప్పుడు కలెక్టర్స్ మీ వాళ్ళే, చెక్ పోస్టులు మీవే, అధికారులు మీ వాళ్ళే అంటున్నాడు కదండి. ఈ అధికారుల్లో ఇంకా వైసీపీ కొమ్ము కాసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కేయండి. ఇప్పుడు అదే కదా సమస్య. అదే ఇప్పుడు నా పవన్ కళ్యాణ్ కలెక్టర్లు నిలదీసింది అక్కడే. ఎలా బియ్యం వెళ్ళింది, మీరందరూ కూడా చాలా చెక్ పోస్టులు ఉన్నాయని ఒక ఆవిడ సలహా ఇచ్చింది, ఒక ఐఏఎస్ మాట్లాడితే. మరి మీరుండగా ఇవన్నీ ఎలా జరిగాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే కదా, అంటే ఇంకా వైసీపీ కొమ్ము కాసిన వాళ్ళు ప్రతి శాఖలోనూ ఉన్నారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే కదా, అదే మొత్తుకుంటున్నారు అందరూ. కాబట్టి అంటే ఇప్పుడు ఏమంటున్నాడు, ఇంకొక షిప్ ఉంది, ఆ షిప్ని ఎందుకు చూడలేదు అంటున్నాడు. ఆ షిప్లో అక్రమాలు జరగలేదు కదా, అక్రమాలు జరిగిన షిప్నే సీజ్ చేస్తారు. కానీ ఇప్పుడు మీ ఇంట్లో దొంగలు పడితే మీ ఇంటికి వస్తారా, పక్కవాడి ఇంటికి వెళ్తారా? పిచ్చుందా అన్న? నువ్వు అక్కడ ఏదైనా అక్రమం జరుగుతుందని నువ్వు కంప్లైంట్ ఇవ్వు, తప్పకుండా వెళ్ళి చెక్ చేస్తారు దాన్ని. ఏం వదిలిపెట్టరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ ఇస్తే ఎవడు వదిలిపెట్టాడు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ కాబట్టి మనం వెళ్ళి చెక్ చేయకూడదని ఎవడు అనుకోడు కదా. మరి నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ మాట్లాడుతున్నావు, నువ్వు 6 నెలల్లో ఎలా జరిగాయని అడుగుతున్నావు, నువ్వు స్టెల్లా షిప్ గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు స్టెల్లా షిప్ గురించి మనం అన్నాం కదా ఎప్పుడు ప్రతిసారి చెప్తున్నట్టుగానే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటపడ్డాడు కదా, స్టెల్లా షిప్లో అక్రమాలు జరుగుతున్నాయని ఒప్పుకున్నట్ట నువ్వు ఇప్పుడు ప్రస్తావన తెచ్చావంటే ప్రతిసారి ఎవడు తప్పు చేస్తాడో వాడి ప్రస్తావన తెస్తాడు జగన్మోహన్ రెడ్డి. అది కాకుండా ఇంకోటండి, కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఆయన చేసినటువంటి అవినీతిని అంతా బయటికి తీసుకొస్తున్న పరిస్థితి. కానీ ఆ అవినీతిని కూడా జగన్మోహన్ రెడ్డి ఎట్లా డైవర్ట్ చేసి చెప్పాడు అంటే, ఇక్కడ జూన్ నెలలో చూసుకున్నట్టయితే ఋషికొండ భవనాల గురించి మాట్లాడారు, జూలైలోనేమో మదనపల్లి ఫైల్స్ అన్నారు, ఆగస్టులోనేమో జత్వాని, ఆ తర్వాత సెప్టెంబర్లో ఇంకా విజయవాడ వరదలని చెప్పి ఈ విధంగా బోట్లు గుద్దిచ్చారు ప్రకాశం బ్యారేజ్ని. ఇలా నెలకు ఒక అంశాన్ని తీసుకొస్తున్నారు. సో వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకే ఇలా మా కుటుంబ విషయాలు కావచ్చు ఇవన్నీ తీసుకొస్తున్నారు అంటున్నారు. సో మీరు ఎలా చూడొచ్చు అంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేయలేదంటారా? చేశాను అంటున్నాడు ఆయన, చేయలేదని మీరు చెప్తాడండి. నేను చేశాను, ఇవి జరిగాయి, మీరు ఇవే తెర మీదగా తీసుకొస్తున్నారు, మీరు పథకాలు ఇవ్వట్లేదు అంటున్నాడు. ఆయన చెప్తున్న మాటే అది. మనం అన్నామా? ఆయనే నిజాలు ఒప్పుకుంటాడని ప్రతిసారి చెప్తున్నామా? ఇప్పుడు వరుసగా గుర్తుపెట్టుకుని చెప్పాడా? మీకు నాకు గుర్తున్నాయా? మనకెందుకు గుర్తుండవు? మనం తప్పులు చేయలేదు కాబట్టి. తెలుగుదేశం కూటమి ఇవన్నీ ఆలోచించదుగా, ఆయనకు వేరే పని పాట లేదు. ఆయన చేసిన తప్పిదాలు ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డిని ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టి మొత్తం చెప్పమంటే గొడవ వదిలిపోతుంది. అవన్నీ కూడా సీజ్ చేయొచ్చు మనం, ఎందుకంటే అన్నీ ఆయనే చెప్పుకుంటాడు వచ్చి. ఇప్పుడు అన్నీ వరుసగా చెప్పాడా? లిస్టు చెప్పాడు. అక్కడ జరిగాయి కాబట్టి వాటి మీద జరిగిందంతా కూడా. ప్రతి నెల ఒక్కొక్క ఇష్యూ వస్తుందంటే చాలా తక్కువ వస్తున్నాయని నా ఉద్దేశం. అసలు
ఇప్పుడు అసలు నెలలో ఒక ఇష్యూ ఏంటి 100 ఇష్యూలు వస్తున్నాయి అంటే ఆయన మేజర్ చెప్పుకుంటున్నాడు అక్కడికి వచ్చి. కాబట్టి ఇప్పుడు తన పరువు తనే తీసుకుంటున్నాడండి. పథకాల గురించి ఆయనకు అవగాహన లేదు. నువ్వు 8 నెలల తర్వాత నీ పథకాలు ఇచ్చావు, 6 నెలల్లో వీళ్ళు ఒక పథకం ఇచ్చారు 5 నెలల్లోనే, అది మర్చిపోకని చెప్తున్నాం. ఏదేమైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి కన్ఫ్యూజన్లో ఉన్నాడు. హీ డజంట్ నో వాట్ టు డూ అంతే. అందుకోసం నియోజకవర్గాలకు వెళ్ళి అల్లర్లు చేయమంటున్నాడు. అంటే అల్లకల్లోలం సృష్టించి, మీకు గతంలో హైదరాబాద్లో పాత బస్తీలో అలాగే జరిగింది. ఒక ముఖ్యమంత్రిని దింపటానికి అల్లర్లు చేశారు పాత బస్తీలో గతంలో. అట్లా ఇప్పుడు ఈయన టెక్నిక్ అదనమాట, కాంగ్రెస్ టెక్నిక్ ఈయన వాడుతున్నాడు ఇవాళ. ఎందుకంటే ఎంత కాదన్నా అది ఉంటుంది కదా, వాళ్ళ నాన్నగారు అక్కడి నుంచే వచ్చారు కదా. కాబట్టి ఇవాళ ఆ టెక్నిక్ వాడదామని చూస్తున్నాడు. అదేం వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అసలు మీకు ఇక్కడ అల్లరి లాగిపోయింది. మీకు గుర్తుందో లేదో, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక, తెలుగుదేశం వచ్చాక, అసలు ఎన్టీ రామారావు గారు వచ్చాక ఇక్కడ కర్ఫ్యూలు లేకుండా అయిపోయాయి, పాత బస్తీలో అల్లరి లేకుండా చేశారు. తర్వాత స్ట్రిక్ట్గా దాన్ని ఇది చేసింది చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో. సో అదే రకంగా ఈరోజు అక్కడ ఉన్న తెలుగుదేశం కూటమి కాబట్టి ఈ పప్పులే ఉడకవండి ఆయనవి. ఆయన ఏం చేద్దాం అనుకున్నా అనవసరంగా ఆయన వల్ల కార్యకర్తలు ఇబ్బంది పడతారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎవరిలాగా లేరు. ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, అంటే పాత ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, ఉన్నవాళ్ళు కావచ్చు, మాజీలు కావచ్చు, ఉన్నవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇబ్బంది పడతారు అనవసరం. ఈయనకేం పోయింది? ఈయన తాడేపల్లిలో కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు అంతే. కాబట్టి ఈయన మాటలు ఏది పట్టించుకోక్కర్లేదండి. ఈయనకి ఏంటంటే పవర్ లేకపోయేసరికి పిచ్చెక్కిపోతుంది. అందుకని ఇలా మరి ఎవడిస్తున్నాడు ఇంకా సలహాలు మనకు తెలియదు. ఇప్పటికే ఒక్క సలహా 56 మంది సలహాదారులు తీసుకెళ్ళి నట్టేంట్లో ముంచారు. ఇంకా మరి ఎవడి సలహాలు తీసుకుంటున్నాడో ఇలాంటి పిచ్చి సలహాలు ఇస్తున్నాడు నియోజకవర్గం వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఇలాగే జారుకుంటారు అందరూ. నెక్స్ట్ వైసీపీ ఉంటుందా అనే ప్రశ్నే అక్కర్లేదు మీకు. వైసీపీని ముంచింది జగనే, పూర్తిగా దాన్ని కనుమరుగు చేసేది జగనే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.